ఇక్కడ పెళ్లి కొడుకులు మరియు పెళ్లి కూతుళ్ళు అద్దెకు దొరకబడును. ఇదెక్కడి విడ్డూరం? ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని విన్నాము కానీ పెళ్లి కొడుకును అద్దెకి ఇవ్వడం ఏంటి? ఓయమ్మో ఓరి నాయనో ఏందయ్యా ఇది, నేనెక్కడా వినలేదు అని ఆశ్చర్యపోకండి. నేను చెబుతున్నది నిజం, మీరు వింటున్నది అంతకంటే నిజం. అవునండి, మీరు దర్జాగా వెళ్ళి పెళ్లి కొడుకును అద్దెకు తెచ్చుకోవచ్చు. ఇంకో అడుగు ముందుకు వేశారనుకోండి, పెళ్లి కూతుర్ని కూడా అద్దెకు తెచ్చుకోవచ్చు. ఇంతకీ ఎక్కడా అని అనుకుంటున్నారా? మన దగ్గర కాదులేండి, వియత్నాంలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఇది. మన దగ్గర అద్దె ఇళ్ల వ్యాపారం ఎలా జరుగుతుందో అక్కడ పెళ్లి కొడుకుల్ని అద్దెకిచ్చే బిజినెస్ అలా బిందాస్గా జరుగుతుంటుంది. పెళ్లికి ముందే తల్లయ్యే యువతుల సంఖ్య ఏటా పెరుగుతుండడంతో అక్కడ ఈ వ్యాపారం పుట్టుకొచ్చింది. యువతులు పెళ్లికి ముందే తొందరపడుతుండడంతో అక్కడ నకిలీ పెళ్లిళ్ళు పెరుగుతున్నాయి. ఫలితంగా అలాంటి పెళ్లిళ్ళు చేసే బిజినెస్ విస్తరిస్తోంది. వియత్నాంలో అబార్షన్ల సంఖ్య ఎక్కువ. గతేడాది అధికారికంగా 3 లక్షలకు పైగా అబార్షన్లు నమోదయ్యాయి. పెళ్లికి ముందే కొన్ని జంటలు ఇల్లు అద్దెకు తీసుకొని కలిసి ఉంటున్నారు. దాంతో అవాంఛిత గర్భాల సంఖ్య పెరుగుతోంది. వియత్నాంలో అనేక మంది యువతులది ఇదే దారి. తొందరపడి తప్పు చేసి తరువాత చాలామంది యువతలు భయపడుతున్నారు. అలాంటి వారి భయాన్ని కొన్ని సంస్థలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. నకిలీ పెళ్లిళ్ళు జరిపించి వారి సమస్యను గట్టెక్కిస్తున్నాయి. యువతలు కూడా వారి సేవల్ని బాగా వాడుకుంటున్నారు. ఇలా డబ్బు తీసుకొని నకిలీ పెళ్లిళ్ళు చేసే వ్యాపారం వియత్నాంలో బాగా విస్తరిస్తోంది. అక్కడ అద్దెకు బంధువులు, వరుడు, వధువు దొరికే బిజినెస్ లాభదాయకంగా ఉన్నట్టు సమాచారం. వియత్నాంలో 30 ఏళ్లలోపు వయసు కలిగిన వాళ్ళు 93 మిలియన్ల మంది ఉన్నారు. ఇక్కడ యువతీ యువకులు సహజీవనం చేసే పద్ధతి ఎక్కువగా ఉండడంతో 30% పైగా యువత అద్దె వ్యాపారాలనే ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా గత 10 ఏళ్ల కాలంలో అబార్షన్ల రేటు కూడా పెరిగిందని అక్కడ నేర, వైద్య విభాగాధికారులు చెబుతున్నారు. అయితే సహజీవనం చేసిన తర్వాత సామాజిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఇలా అద్దె వివాహాలు చేసుకుంటున్నారు. ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి పెళ్లిళ్లు చేస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ దేశంలో 15 ఏళ్లకు పైబడ్డ 70% మంది పౌరులు పెళ్లైన వాళ్లే. దేశంలో సగం జనాభా 30 ఏళ్ల లోపు వారే. అవాంఛిత గర్భాలతో పాటు సమాజానికి భయపడే వారి సంఖ్య పెరుగుతుండటంతో వియత్నాంలో నకిలీ పెళ్లిళ్ల ట్రెండ్ హవా నడుస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.